రాజధాని అనే దానికి రాజ్యాంగబద్ధమైంది ఇది లేదంట, చట్టం లేదంట. ఏం మాట్లాడుతున్నాడో, ఒక ముఖ్యమంత్రికి ఎట్ట చేశాడో తెలియటం. ఆయన చెప్పేది ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటే, ఆయన బాత్రూంలో ఉంటే అది రాజధానా? ఆయన బెడ్రూమ్లో ఉంటే అది రాజధానా? ఆయనకేమో యలహంకలో 5-6 అంకణాలు అంటే 300, 400, 500 గజాలంటే ఒక బాత్రూమ్. దాంట్లో బహుశా అదైనా రాజధాని చేసుకోవచ్చు అనుకుంటున్నాడేమో, మాకు అర్థం కాలే. ఇటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు చూడలే. అల్టిమేట్గా ఈరోజు ఏమైపోయింది, మీరు మిథున్ రెడ్డి ఏం మాట్లాడతాడు, రాజధానికి మేము వ్యతిరేకం కాదంటాడు. నువ్వు మాట్లాడతావు, మళ్ళీ 3 రాజధానులు అంటారు. మీకు అసలు స్పష్టత ఉంది? ఒక ఆషామాషి విషయం కాదు ఇది, ఒక స్టేట్ క్యాపిటల్ విషయం. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అనేది, ఇప్పుడు విశాఖపట్నం పెడతావు, అనంతపురం నుంచి విశాఖపట్నం ఎన్ని గంటల్లో పోవాలా? సెంటర్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్రానికి సెంటర్ పాయింట్. శ్రీకాకుళం వాళ్ళకి సెంటర్ పాయింట్, శ్రీకాకుళం వాళ్ళు అనంతపురం వాళ్ళకి మధ్యలో పాయింట్ అది. దాన్ని తీసుకోపోయి నువ్వు అన్యాయంగా రైతుల్ని, పొలాలు ఇచ్చి భూములు ఇచ్చి ముందుకు వచ్చిన రైతుల్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు, కులాలు అంటుకట్టావు. వీటన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్ పడిపోయింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం ఎక్కడికి పోతే వాళ్ళ రాజధానిలో చూస్తున్నాం, మనకి రాజధాని లేదు. అక్కడ బెంగళూరు, ఇక్కడ చెన్నై, ఇక్కడ అక్కడ బాంబే, ఇక్కడ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ మేమేమన్నా ఢిల్లీకి పోతే, బెంగళూరుకి పోతే, హైదరాబాద్కి పోతే మీ రాజధాని ఏందే అని అంటే చెప్పలేని పరిస్థితులు. ఈరోజు ఒక కేంద్రం ఆమోదంతో ఒక రిలీఫ్ వచ్చేసింది, పెట్టుబడులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ పెరగద్ది. చూడండి అమరావతి ఎటువంటి సిటీగా మారిపోతుందో ఒక్కసారి భవిష్యత్తు తొందరలోనే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏందో తెలుస్తుంది. అక్కడ సైబరాబాద్ని ఏ విధంగా క్రియేట్ చేశాడో అమరావతి అంతకంటే మంచి సిటీగా, పట్టణంగా రాబోతుంది. మా అందరికీ చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.